ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉందో. ఏంటి? హాలిడేస్ ఓవర్ మ్యాడీ. బట్ ఐ లవ్ యూ. ఈ వీడియోలో మనం బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ వస్తున్న మల్టిపుల్ మూవీస్ సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా హాలీవుడ్ మార్కెట్ నుంచి డేనియల్ క్రిస్టియన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నడిచిన సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 19 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 19 డేస్లో ఈ సినిమా ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది, అలాగే ఫైనల్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ సినిమా 19 డేస్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 469 కోట్ల 5 లక్షల రూపాయలనైతే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో 19 డేస్లో 560 కోట్ల 82 లక్షల రూపాయలనైతే ఈ సినిమా ఫైనల్గా ఇండియన్ మార్కెట్లో అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ మెల్లగా ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 600 కోట్లలో కూడా అడుగు పెట్టేలా కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుందంటే, ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా $2.34 బిలియన్ రూపీస్ అయితే అందుకోవడం జరిగింది. దీన్ని మన ఇండియన్ కరెన్సీ ప్రకారం కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 19,500 కోట్ల రూపాయలనైతే ఇప్పటివరకు ఈ సినిమా అందుకోవడం జరిగింది. సో ఇంకో 2-3 రోజుల్లో ఇంకో 500 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసి ఫైనల్గా 20,000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. మరి 20,000 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నడిచిన సినిమా బట్వారా 1947. మరి ఈ సినిమా మొదటి 4 రోజులు అయింది. 4 రోజుల్లో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 37 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు మండే వర్కింగ్ డే. మరి మండే రోజు ఈ సినిమా ఎలాంటి పొటెన్షియల్ చూపించిందంటే, మండే రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేస్తే 2 కోట్ల 36 లక్షల రూపాయలని ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో నిన్నటి రోజున సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కేవలం 75 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా మండే రోజు కేవలం 3 కోట్ల 11 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్లీ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నడిచిన బట్వారా 1947 సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల 20 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ అయితే ఫస్ట్ మనకు వర్కింగ్ డేస్ ఉంటాయో వర్కింగ్ డేస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ మండే రోజు 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందంటే ఈ వీకెండ్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా కనీసం 100 కోట్ల వరకన్నా వెళ్ళగలదా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఇంకో సినిమా రికార్డు బద్దలు కొడుతున్న బాలీవుడ్లో అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంటున్న సినిమా ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా అవరప్పన్ 2. సో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ సినిమా కూడా నా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 4 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమాకి మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 117 కోట్ల 40 లక్షల రూపాయలని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నిన్నట మనకు కొంచెం ఓవర్సీస్ డేటా అనేది లేట్ వచ్చింది. బట్ ఓవరాల్గా ఈ సినిమా 117 కోట్ల 40 లక్షల రూపాయలని మొదటి 3 రోజుల్లో ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పొటెన్షియల్ పట్టుకోవడం జరిగింది. మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మన ఇండియన్ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 9 కోట్ల 20 లక్షల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టు దాదాపుగా 10 కోట్ల 91 లక్షల రూపాయలని ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ నుంచి ఈ సినిమా మండే రోజు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 2 కోట్ల 50 లక్షల రూపాయలని వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా మండే వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 13 కోట్ల 41 లక్షల రూపాయలని సొంతం చేసుకుని ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన అవరప్పన్ 2 సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 130 కోట్ల 82 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్ల రూపాయలు. ఈ సినిమా తన బడ్జెట్ ని మించి వసూలు చేసింది కాబట్టి ఈ సినిమా ప్రస్తుతానికైతే సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది, 200 కోట్ల వరకు వెళ్తుందా, అది దాటి ఇంకా దూరం వెళ్తుందా అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి మన తెలుగు మార్కెట్ నుంచి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య గారు ప్రధాన పాత్రలో నడిచిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అందుకే కలెక్షన్స్ కూడా మంచి పాజిటివ్గా రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమాకి మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 110 కోట్ల 22 లక్షల రూపాయలని ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి మండే రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పొటెన్షియల్ పడుతుందంటే, మండే రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 7 కోట్ల 50 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే, అంటే జీఎస్టీని ఇంక్లూడ్ చేసినట్టయితే ఈ సినిమా 8 కోట్ల 85 లక్షల రూపాయలని అయితే ఓవరాల్గా ఈ సినిమా మండే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా మండే రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల 85 లక్షల రూపాయలను అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనలీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్ల 88 లక్షల రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో మొదటి 4 రోజుల్లో ఈ సినిమాకి మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఏంటంటే సినిమా బడ్జెట్ కూడా 120 కోట్ల రూపాయలు. అండ్ సినిమా
నిన్నటి వరకు 120 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుంది, ఏదైతే 200 కోట్లు ఉందో 200 కోట్ల వరకు ఈ సినిమా వెళ్ళగలదా, లేకపోతే దాటి ఇంకా కరుపు వరకు వెళ్ళగలదా, అంటే కరుపు ఏదైతే 340 కోట్ల రూపాయలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగిందో ఆ రికార్డ్ని ఈ సినిమా ఏమైనా బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్గా ఏదనమాట విశ్వనాథ్ అండ్ సన్స్ బట్వారా 1947, అవర్ అప్ అంటూ, అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. సో రెగ్యులర్గా ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.